డాక్టర్ ప్లీజ్. లేదమ్మా, ఇప్పుడు నీకు అబార్షన్ చేయలేను. నీకు బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు అబార్షన్ చేస్తే నీ ప్రాణానికి ప్రమాదం. ప్లీజ్ డాక్టర్, అర్థం చేసుకోండి. ఈ బిడ్డ ఈ లోకంలోకి రాకూడదు. అది ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడేం చేయలేం. దయచేసి వెళ్ళిపోండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇప్పుడు ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. ఆవిడ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లారు. ఓకే. డాక్టర్, నేను చేసిన పాపం మరికొంతమంది జీవితాల్ని బలి తీసుకోకూడదు. అబార్షన్ చేయండి ప్లీజ్. సిస్టర్, సిస్టర్, ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళు. ఏమైంది డాక్టర్? ఎందుకు మా అక్క మీద సీరియస్ అవుతున్నారు? అబ్బాయి ఏం లేదు కావేరి, పద వెళ్దాం. ఒక్క నిమిషం అక్క, మీరు చెప్పండి డాక్టర్. మా అక్క ఏం తప్పు చేసింది? అది డాక్టర్, నేను వెళ్ళిపోతున్నాను. ఈ విషయం ఇంతటితో వదిలేండి. నువ్వు ఆగక్క, ఏదో జరుగుతుంది. డాక్టర్, ఏం జరిగిందో మీరు చెప్పండి ప్లీజ్. కావేరి వదిలేసాయి, పద వెళ్ళిపోదాం. అక్క, నిన్ను ఆగమన్నానా? అసలు విషయం ఏంటో తెలుసుకొని మీరు చెప్పండి డాక్టర్. మా అక్కకేమైంది? షీఈస్ ప్రెగ్నెంట్. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇది బాగా అలవాటైపోయింది. డాక్టర్, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా మారిపోయారు. వెనక ముందు ఆలోచించకుండా చాలా ఈజీగా తప్పులు చేసేస్తున్నారు. తర్వాత చేతులు కాలాక మా దగ్గరకొస్తారు, అబార్షన్ చేయమంటారు. మీ అక్క కూడా అబార్షన్ చేయమని బతిమాలుతుంది. తనకి బ్లడ్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు అబార్షన్ చేస్తే తన ప్రాణాలు పోతాయని చెప్పినా వినడం లేదు. అబార్షన్ చేయమని పట్టు కూర్చుంది. అందుకే బయటికి పోమంటున్నాను. తీసుకెళ్ళమ్మా. అక్క రా. కావేరి మనతో అబద్ధం చెప్పింది కాకి. ఎందుకు అబద్ధం చెప్పిందో, ఎక్కడికెళ్ళిందో తెలియడం లేదు. అవునన్నే, కావేరి ఎవరికోసం ఇదంతా చేస్తుందో. అమ్మా, కావేరి ఏది? ఉదయం నుంచి కనిపించట్లేదు. అమ్మా, నిన్నే అడిగేది. కావేరి ఏది? ఎక్కడికి వెళ్ళింది? స్నేహకి బాలేదని వెళ్ళింది అర్జున్. స్నేహకి బాలేదా? ఏమైంది? అదే అర్థం కావట్లేదు అర్జున్. కావేరి స్నేహకు బాలేదని వెళ్ళింది. మేం కంగారుపడి శివకు ఫోన్ చేస్తే తనేమో స్నేహ బానే ఉంది అని చెప్పాడు. కావేరి ఎక్కడికెళ్ళిందో అర్థం కావట్లేదు నాన్న. అంతేకాదు, తను చాలా టెన్షన్గా కూడా ఉంది. అక్కడికి కారులో వెళ్ళమని చెప్పాను, తను వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏదో తేడాగా ఉంది అర్జున్ బాబు. నిన్న రాత్రి కూడా యమజను క్షమించమని కావేరి అడిగింది. బహుశా యమజ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో అనిపిస్తుంది. అవునాన్నా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆ యమజ వల్ల కావేరి ఏదో ఇబ్బంది పడుతుంది. అది మనకు చెప్పలేకపోతుంది. ఆ యమజాన్ అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి దాని అంతు చూస్తాను. ఆగొచ్చు. ముందు కావేరి ఎక్కడుందో కనుక్కో. కావేరి కాల్ లిఫ్ట్ చేయడం లేదమ్మా. నో డౌట్ నాన్న, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. యమజ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. నేను ఇప్పుడే వెళ్ళి కావేరి ఎక్కడున్నా తీసుకొస్తాను. ఆ యమజను మాత్రం వదిలిపెట్టను. యమజ, అన్ని చేసినా నిన్ను క్షమించి వదిలేసినా కూడా
ఇంకా మా జీవితాలతో ఆడుకుంటున్నావు. అంత బావుందంటే మళ్ళీ ఇప్పుడు ఈ సమస్య ఏంటన్నీ? ఆ యమజ మనల్ని వదిలిపెట్టేలా లేదు. ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈసారి మాత్రం నేనా యమజను వదిలిపెట్టను. నా కొడుకు కోడలు జోలికొస్తే ఊరుకునేదే లేదు.